మిత్రమా, ఏదో కోల్పోయానని బాధపడుతున్నావా? ఏదో నీ చేతుల్లోంచి జారిపోయిందని కన్నీరు పెడుతున్నావా? ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు పుట్టినప్పుడు ఏం తెచ్చావు ఈ భూమిపైకి? ఇప్పుడు ఏం పోగొట్టుకున్నానని నువ్వు బాధపడుతున్నావు? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఖాళీ చేతులతో ఈ భూమిపైకి వచ్చావు కదా. అయితే ఇప్పుడు ఈ చిన్న నష్టానికే, నీ చిన్న కష్టానికే ఇంతలా ఎందుకు బాధపడుతున్నావు? జీవితం ప్రారంభించాక నువ్వు నీ చేతులని సంపదతో నింపుకున్నావు, అనుబంధాలతో నింపుకున్నావు, చాలా సంపాదించావు. అలా సంపాదించి నీకు నువ్వుగా కలల కోటలు కట్టుకున్నావు. కానీ ఇప్పుడేమో ఈ చిన్న నష్టానికి, నీ చిన్న కష్టానికి నా చేతులు మొత్తం ఖాళీ అయ్యాయి, నా జేబు మొత్తం ఖాళీ అయ్యిందని మళ్ళీ బాధపడుతున్నావు. నిజానికి ఇది ప్రకృతి సహజం. ఎందుకంటే ఒక సంవత్సరం మొత్తంలో ఋతువులు మారినట్టు, ఒక రోజులో పగలు రాత్రి మారినట్టు మన జీవితం కూడా మారుతుంది. 100 ఏళ్ల జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక చెట్టు ఆకుల్ని రాల్చేది మళ్ళీ చిగురించడానికి, ఆకాశం మేఘాల్ని వదిలేసేది మళ్ళీ వర్షించడానికి. నీ జీవితం కూడా ఇంతే. గుర్తించు, ఖాళీ అయ్యిందంటే అది మళ్ళీ నిండడానికి సిద్ధమవుతుంది అని అర్థం. మళ్ళీ నీకు ముందు లభించిన వాటికంటే మంచి వాటితో నింపే అవకాశం నీకు వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు నువ్వు ఇక్కడికి ఏం తీసుకురాలేదు, మళ్ళీ ఇక్కడి నుండి ఏం తీసుకుపో. మధ్యలో వచ్చినదంతా తాత్కాలికమే. అది ఏదైనా నువ్వు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. దానికి నీకు దిగులెందుకు? ఎందుకంటే మనకు ఓపిక, సహనం అనేది లేకనే ఈ బాధంతా, ఈ దిగులంతా. కొంచెం ఆగి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు నమ్ము. మళ్ళీ నీ చేతులు ముందు కంటే మంచి వాటితో నిండుతాయి. గుర్తుంచుకో, పోయేది ఏది కూడా నీది కాదు, వచ్చేదేది కూడా శాశ్వతంగా నీ వద్ద ఉండదు. ఉన్న ఈ క్షణాన్ని చిరునవ్వుతో జీవించు. ఈ క్షణం ఏది వచ్చినా చిరునవ్వుతో ఆహ్వానించు. అప్పుడు మళ్ళీ నువ్వు నవ్వుతావు, మళ్ళీ నీ జీవితం ఆనందాలతో నిండుతుంది.